యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. లంచగొండుల ఇల్లు తగలబెట్టబడును అని దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే మరి నిజాయితీగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ లంచాలు తీసుకుంటే కనుక దేవుని ఆశీర్వాదం ఉండదు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పతనం అయిపోతాయి, నాశనం అయిపోతాయి. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట. కాబట్టి తెలుసుకోండి, ఒకళ్ళు అటువంటి స్వభావం బుద్ధితో ఉంటే కనుక మీ బుద్ధి మార్చుకునే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. మీ పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. దేవుడు మీకు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు. ఎవరు కూడా మరి ఇటువంటి లంచగొండం ఎవరు కూడా పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేరు. కాబట్టి స్వతంత్రించుకోవాలంటే లంచాలు మానుకొని ఈ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు ఆయన పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన రాజ్యంలో మీకు ఒక సీటుని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి తెలుసుకోండి, ఈ విధంగా లంచాలు తీసుకోకుండా ఉంటే మన దేశానికి, మన మన రాష్ట్రానికి, మన ప్రజలందరూ కూడా మీరు మేలు చేసిన వారు అవుతారు. మరి దేశం బాగుపడుతుంది. దేవుడి మాటను దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.